ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మునుమనోడు వచ్చాడని చెప్పి వయసు అయిపోయినా సరే రక్తం పుడుగుతుంది. దాన్ని గమనించాలి మనం. మన వయసు ఎంతో ఒకసారి ఒకడు హెచ్చ వేసుకుందాం, లెక్కించుకుందాం. మరి ఈ సమయంలో నూజివేడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మాలపల్లి కదలి వచ్చి నూజివేడు నడిబొడ్డున మాలల ఆత్మ గౌరవ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా జై భీములు. నేనేమి ఉపన్యాసం చేయట్లేదు, ఎందుకంటే ఎప్పటి నుంచో 3 నెలల క్రితం నుంచి పార్టీలకు అతీతంగా కోర్ కమిటీని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క విషయంలో అనుక్షణం నిద్రాహారాలు లేకోకుండా ఈ యొక్క సభను ఏర్పాటు చేసి ప్రతి పల్లె నుంచి తీసుకొచ్చినటువంటి మాల యోధులు పేరులు లేవు, పదవులు లేవు. నిజంగా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఎవరు 1, 2, 3, 4, 5 కాదు, అందరూ కూడా మాల యోధులు, మాల జాతి. ఆత్మగౌరవ సభను సక్సెస్ చేసే విధంగా, ఎదటి వారికి గుండెల్లో పుచ్చుకున్న విధంగా మనందరం కూడా కలిసి వచ్చాం. కాబట్టి రేపటి రోజున ఇది మొదలు. వర్గీకరణ ఆగే వరకు ఈ యొక్క పోరాటం ఆగదని ఈ సభాముఖంగా మీ అందరి సమక్షంలో ఇక్కడ నుంచి వచ్చినటువంటి అతిథి మహారథులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు చెప్పవసరంలా. నిజంగా చెప్పాలంటే మాల జాతి ఏంటన్నది ఉనికి పుచ్చుకునేలాగా ఈ సభ ఏర్పాటు చేసినటువంటి మాల యోధులు ప్రతి ఒక్క విషయంలో పేర్లు చెప్పకూడదు. నాగేశ్వర గారు అవచ్చు, నేనవచ్చు, మున్నా గారు అవచ్చు, ప్రభు గారు అవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి మాల యోధులు అవ్వచ్చు, ఎవరికి సంబంధం అందరూ మాల యోధులే. ఇది ఎవరి పక్షాన ఒక పేరున రాలా, ఎవరు రాలా, అందరూ కలిసి మనం చేసిన ప్రయాణం ఎదటి వాడికి ఖచ్చితంగా గుచ్చుకునే విధంగా, భయపడే విధంగా భయపడ్డాడు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనందరితో సమన్యాయంగా నడుస్తున్నాం. మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, అన్నలారా, సోదరులారా, అక్కలారా, తల్లులారా, ఒక్క నిమిషమే, నేనేం చెప్పానంటే, మనకేదన్నా ఆయన చేశాడంటే ఒక చదువు. ఆ చదువుని మన పిల్లవాడిని ప్రతి ఒక్కరు కూడా క్రమబద్ధంగా నడిపించి మంచి చదివిస్తే ఇలాంటి ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, మా యుద్ధ వైరులని మనమే సిద్ధం చేసుకోవాలి. వాళ్ళందరూ తిరిగి తిప్పు కొట్టేలాగా మన పిల్లల్ని చదివించుకొని ఈ వర్గీకరణని అంత ముట్టించేదాకా మనం పోరాడుతూ ఉందామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి మాల యోధులందరికీ, ఇంకా చెప్పాలంటే నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. ఈ యొక్క వైస్ చైర్మన్ వచ్చిందంటే మానవుడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన వల్ల కొంతమంది నన్ను ఇంత సభలో అయినప్పటికి కూడా, చిన్న వయసు అయినప్పటికి కూడా నుంచోబెట్టి మాట్లాడటానికి కొంతమంది నేను నమ్మకస్తుడని చెప్పి పెద్దవాళ్ళు నియమించారు. పెద్దవాళ్ళకి వినయంగా, పెద్దవాళ్ళకి ఆదర్శంగా నేనున్నా. మీ అందరికీ మనందరం కలిసి ప్రతి ఒక్క విషయంలో క్షణం పోరాడదామని ఈ యొక్క సమయాన్ని ముగిస్తూ మీ అందరికీ నమస్కారాలు. జై భీమ్.